నివి 'జెంటిల్‌మెన్' అప్పుడు పరిచయం. ఆ తర్వాత ఇంట్లో మనిషి అయిపోయింది నివి పూర్తిగా. అంటే ఈ రోజుకి కూడా నివితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుంటది కంటిన్యూయస్‌గా. ఇంత మంచోళ్ళు ఉంటారా? అసలు ఇంకా ఇంత మంచోళ్ళు ఎగ్జిస్ట్ అవుతారా అని. నాకు తెలిసి పొరపాటున కూడా ఈరోజు 2024లో మనందరం కూడా ఎక్కడో ఒక చోట చిన్న చితక అబద్దాలాడతాం. ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం. వచ్చేస్తున్నాం అని చెప్తాం. నాకు తెలిసి పొరపాటున కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నివి. అదే హానెస్టీ, అదే ఎథిక్, అదే అన్నీ తను చేసే పనిలో, తను చేసే సినిమాలో, తను చేసే అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతది. తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పని చేస్తుంది. కొంతమందుంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది, ఇది బాగా చేస్తారు అని అనిపిస్తది. కానీ కొంతమందుంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తది. అలా నాకు నివిని చూసినప్పుడల్లా తనకి ఏం అప్పచెప్పినా యాక్టింగ్ అనే కాదు, రేపు ఏ జాబ్ తీసుకున్నా, ఏ పని అప్పచెప్పినా సరే 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు, చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమందే ఉంటారు. అది నివి. ఐ థింక్ తను ఏం చేసినా సరే లైఫ్‌లో షీ విల్ డూ ఇట్ ది బెస్ట్.